అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలో వడ్డీ వ్యాపారస్తులు అధిక వడ్డీలు రాబడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు వడ్డీ కడుతున్నా బాండ్లు ఇవ్వకుండా దాదాగిరి చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. టీఎన్ఎస్ఎఫ్లో ఉంటూ తెలుగుదేశం నాయకుడిని నేను, ఎవరికి భయపడనంటూ రెచ్చిపోయిన వైనం వడ్డీ వ్యాపారి వీడియో ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది. వీడియో చూసి విస్తుపోతున్న ప్రజలు 10 నుంచి 15 రూపాయలు వడ్డీ తీసుకోవడం రాజ్యాంగబద్ధమా, టీడీపీ పార్టీ నాయకులైతే తీసుకోవచ్చా అనే చర్చ సాగుతుంది. ఎంత మళ్ళీ మళ్ళీ వడ్డీ ఎంత? 15-10 రూపాయలా? మీ అన్న అయితే నాకేమి, నేను భయపడతాను ఎవరికన్నా. ఎందుకు భయపడతావు? నువ్వు 10-15 రూపాయలకి మార్చేవాడు ఎందుకు భయపడతావు? 10,000 ఇచ్చుకోని డబ్బు దగ్గర చాలా మంది అవునులే. సరే ఇప్పుడే బాండ్లు ఇస్తారు, ఎక్కడ పోదాం రండి. ఎక్కడిస్తావు? నా ఇంటికాడ ఇచ్చిన, నా ఇంటికాడ ఇచ్చా, నా ఇంటికాడ డ్యూటీ నుంచి వచ్చింది నేను. అవునా? ఎంత వడ్డీ తీసుకొని ఇస్తావు? 50,000 రూపాయలు తీసుకున్నా, ఒక్కొక్క 150 రూపాయలు 200 ఇచ్చిన. నువ్వు రా, నేను ఇప్పుడు ఇచ్చా అంటలే, రా మరి పోదాము. మన ఇంటికాడ ఇప్పుడు నాకు డ్యూటీ నుంచి ఉంటారా, పోదాం రా అన్నీ. వద్దు, మీరు పోవద్దు. ఇప్పుడు ఒక బాండు తెంచవా? ఒక బాండు నీకు నేను అవసరం, నీకు చెప్పను. నేను వాడికి డబ్బు నేను ఇస్తాను, నాకు డబ్బు ఇస్తాను, నేను బాండ్ ఇస్తానన్నా. అదే ఒక బాండు అన్నా తెంచుతావా? చెప్పాలా నీ గురించి ఏమన్నా? నేను ఇప్పుడు బాండ్ ఇస్తాను, ఏముంటారు ఇస్తారా బాండ్ చెప్పిన ఎవరు బండి ఎవరు మేము సరే రా పోదాం రా, మేము ఇక్కడికి ఆకే రాపోతుంది. బాండ్లు ఇస్తానే కదరా. వద్దులే, అవసరంలే. ఒక బాండు తీసుకునేప్పుడు ఇప్పుడు పిల్లోళ్ళకి 15 రూపాయల వడ్డీతో నువ్వు ఇచ్చినప్పుడు ఇది పెద్దవాళ్ళ వరకు వచ్చింది. నువ్వు బాండు తీసుకునిరా, నీ డబ్బులు మేము తెంచుతాం. ప్రసాదే నా ఇంటికి రా. ప్రసాదే కొట్టేవాడిని, నన్ను నేను కూడా ఏమంటున్నా అదే పొద్దున ఇస్తాంట ఇప్పుడే. నేను ఎక్కడ ఇప్పుడు నేను సాయంకాలం పోతు డ్యూటీకే. మరి మళ్ళీ మళ్ళీ భయం నీకు? నా డబ్బు నేనేమంటున్నా, నువ్వు రా ప్రసాద్. అవసరం లేదులే ప్రసాద్, అవసరం లే. ఇప్పుడు పెద్దవాళ్ళ వరకు వచ్చింది. ఏమే మీరు పిల్లోళ్ళు ఏదో చేసుకున్నారు, పెద్దవాళ్ళ వరకు వచ్చింది. మీరు తెంచాలనుకునేప్పుడు వేణు తెంచుకునేటప్పుడు పెద్దవాళ్ళ ముందు తెంచుకోండి, ఊరగా పెంచుకోవద్దు. వద్దులేరా. డబ్బు తీసుకుని వేరా, నువ్వు బండి తెచ్చినాక నువ్వు సరే కాదురా మామ, నాకు టైం అయింది, మళ్ళీ డ్యూటీ పోతాను. సరే రా, నువ్వు రాకపోతే మళ్ళీ రావు. నువ్వు నా బండ్లు ఎక్కువ మన ఇద్దరం పోదాం రా, మన ఇద్దరం పోదాము. డబ్బు నీగానే వేసుకో. నువ్వు బండి ఇచ్చిన తర్వాత బాండ్ తీసుకొని ప్రసాద్ రాని కదా, ఆయన బట్టి పెట్టుకోమని. సరే సరే నేనేమన్నా అదే ఇస్తాను రా పోదాం. ఇంటికి ఇదంతా ఎందుకు రాదంటాను, మళ్ళీ 80,000 పెట్టుకుంటాను, 50,000 పెట్టుకుంటాను, ఇంటికి అదంతా. ఆయన నేను ఏమి చెప్పిన ఇప్పుడు అట్టే నేను ఇస్తాను రా అంటున్నా. డబ్బు తీసుకొని రా, వాడు ప్రసాద్ రానిన్నాడు. ఏం చేస్తామని పెద్దవాళ్ళ వరకు వచ్చింది కాబట్టి పెద్దవాళ్ళ ముందునే తెగనీళ్ళు వేను. పెద్దవాళ్ళ ముందునే తెగనీళ్ళు. పెద్దవాళ్ళ ముందరా నాకు నాకేం అవసరం? ఈయన పట్టుకుంటా ఇప్పుడు ఇస్తాను చెప్తున్నా నేను. సరే మళ్ళీనే పట్టుకో, మళ్ళీ దగ్గర 15 రూపాయలు కట్టించుకో 15 రూపాయలు. ఏం మళ్ళీ ఎంత వడ్డీ? మళ్ళీ వడ్డీ ఎంత? 10 రూపాయలు 15 రూపాయలు. ఎట్లా రెండు ఎట్లా చెప్తున్నావు? 10, 15? 10 రూపాయలు, 30,000, 15 రూపాయలు. ఎవరు ఇచ్చినారు నీకు? టీఎన్ఎస్ఎఫ్ లీడర్? ఏం లీడరు? టీఎన్ఎస్ఎఫ్ ఏం లీడరు? టీఎన్ఎస్ఎఫ్ నాకు తెలుసు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శివే లేకపోతే నియోజకవర్గ కార్యదర్శివే? నువ్వు మొత్తం తెలుగుదేశం క్యాండిడేట్వే? తెలుగుదేశం క్యాండిడేట్వే? పక్కా తెలుగుదేశం అని చెప్తా. చెప్పు. పక్కా తెలుగుదేశం. ఎవరు పక్కన? అందరు నా నాయకులు అందరు పార్టీ పక్కనే. అందరు పార్టీ పక్కన? ఒక పక్కలే, అందరు పార్టీ పక్కనే. ఓకే. నా బ్యానర్లు కూడా చూసాను. ఈ నుంచి నుంచి బ్యానర్లు వేసి ప్రజలు తెలుగుదేశం అని నేను
ప్రజల్ని 10-15 రూపాయలు తీసుకుని ఏడిపిమన్నారా? ఇవ్వయా నేనేం భయపడతాను కడగడగా వడ్డీకి వాళ్ళు అడిగి ఇచ్చిన ఈయన రోజు మీరు చేసిన పని ఇచ్చినాం 15 రూపాయలతో. లేదురా నాకు ఆయనతో నాకేం పని, ఆయనతో ఏమన్నా పని నాకు. సరే ఇంటికి డబ్బులు తీసుకొచ్చా రామ్మరా ఎక్కువ కదా బండి వస్తాను.